నువ్వు మళ్ళా గ్రీవెన్స్లో నువ్వే సార్ నేను తప్పు చేశాను, నేను అప్లై చేయకపోవడం తప్పే, అయితే నాకు అర్హత ఇయ్యండి అని చెప్పి అడిగిన మాట వాస్తవం. దాని మీద ఆల్రెడీ ఎండి గారు స్పష్టత ఇచ్చారు, ఆయన అడిగారని. దాని మీద టెక్నికల్గా దీంట్లో రికార్డెడ్, ఇది దీంట్లో మార్చడానికి ఏ అధికారికి లేదు, ఏ అధికారి ఏ ప్రజాప్రతినిధి పోస్ట్ చేయడానికి లేదు. చట్టమే ఉంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే పని అధికారుల పని. చట్టమే ఉంది, హైయెస్ట్ అచీవ్మెంట్ మెడల్ ఏదైతే అప్లై చేస్తారో దాంతోనే ఉద్యోగం అన్నారు. ఆయన అప్లై చేసింది ఇదే కదా, దాంతో ఉద్యోగం రాలేదు. ఆయన కోర్టుకు కూడా అదే సబ్మిట్ చేసుకున్నాడు. కోర్టుకు కూడా నేను అప్లై చేసింది వాస్తవమే, కానీ నాకు మెడల్ ఉందని అప్లై చేశాను. దాని మీద కోర్టు ఏ డైరెక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఏమయ్యా పార్టిసిపేషన్ చేసినారు, అయితే ఏముంది మీరు ఇచ్చేయండి. ఎవరు ఇవ్వాలి? అదే కానీ అతనికి కానీ అప్లై చేయకుండా కానీ ఇచ్చుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటంటే అతను అప్లైనే చేయలేదు, అప్లై చేయకుండానే ఉద్యోగం ఇచ్చేశారు, ఇది దుర్మార్గం, ఇది అమ్ముడుపోయారు రాయి వేసి ఉంటారా? అవునా కాదా? చట్టాన్ని ఫాలో అవుతే ఈరోజు నిందలేస్తున్నారు. అసలు చట్టం అంటే ఆయన జీవో నెంబర్ 77 తీసుకొని వచ్చింది ఆయన అనే విషయాన్ని మర్చిపోయి అంతకుముందు ఏదంటే అది మాట్లాడేశాడు. ఎప్పుడైతే మన పేపర్లో వచ్చిందో జీవో నెంబర్ 77 నువ్వే తీసుకొని వచ్చావుంటా, అవునా నేనే తీసుకొని వచ్చానా అని మళ్ళీ ముక్కును చేసుకుంటారు. ఫస్ట్ ఏమని చెప్పారు, స్పోర్ట్స్ కింద సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసినారన్నారు. అయ్యా సర్టిఫికెట్లు ఉన్నాయి, మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, మొత్తం ట్రాన్స్పరెన్సీగా జరిగిందంటే అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అన్నారు. అయ్యా ఆ సర్టిఫికెట్లు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అంటే అది సర్టిఫికెట్లు అనేది శాప్ ఇవ్వదు అంటే టూచ్ ప్యాకార్డుకు కూడా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసినారన్నారు. అయ్యా ఆ గేమ్ అనే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అసోసియేషనే లేదు, ఫెడరేషన్ ఉంటుంది, ఆ గేమ్ రికగ్నైజ్ చేసేది ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఈ గవర్నమెంట్ కాదు, శాప్ కాదంటే అది ముందే చెప్పాలి కదా అంటారు. లాస్ట్కి అంతా తిప్పి ఏం చెప్పారంటే ఈరోజు మా ఎంపీ గారు ఎవరైతే భరత్ గారు ఉన్నారో ఆయన జూడోలో ప్రెసిడెంట్గా ఉన్నారంట, సాఫ్ట్ బాల్కి కోన రవి గారు ఉన్నారంట, దానివల్ల తప్పు జరిగిపోయిందంట. ఏందయ్యా మాకు అర్థం కాలేదు. నేను సూటిగా అడుగుతున్నా, ఏదైతే మీరు చెప్పారో, మీరు చెప్పిన ఏదైతే ఉందో అసోసియేషన్స్, నేను అడుగుతున్నా ఈ సర్టిఫికెట్లు ఇప్పుడు జూడో కానీ మీరు చెప్పినట్టు జూడో కానీ లేకపోతే సాఫ్ట్ బాల్ కానీ వీళ్ళు ఏదైతే వీళ్ళ పేర్లు చెప్పారో ఇద్దరు ప్రజాప్రతినిధుల పేర్లు, వాళ్ళు ఉన్నప్పుడు సర్టిఫికెట్లకు సంబంధించి ఉద్యోగాలే రాలేదు. బహిరంగ చర్చకు సవాల్. వాళ్ళు చైర్మన్గా ఉన్నప్పుడో లేకపోతే వాళ్ళు ఏదో గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నప్పుడో వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికెట్లో ఉద్యోగం వచ్చుంటే బహిరంగ చర్చకు సవాల్. ఆరోపణలు చేయడం తప్ప ఆధారాలతో మాట్లాడారా? వాళ్ళు ఎప్పుడో 2002లోనో 2005లోనో 2014లోనో 2012లోనో వచ్చిన సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, వైవి సుబ్బారెడ్డి గారు 2021-23లో ఏపీ అథ్లెటిక్ అసోసియేషన్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. అంటే సుబ్బారెడ్డి గారు ఈ టైంలో ఇచ్చిన సర్టిఫికెట్లన్నీ ఫేకా? డబ్బులు తీసుకొని ఇచ్చాడా? వైవి సుబ్బారెడ్డి గారు డబ్బులు తీసుకొని ఇచ్చాడా? దానికి ఇంకోటి జి శ్రీనివాసరెడ్డి నసరావుపేట ఎమ్మెల్యే వైసీపీ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, మరి ఈయన ఎంత డబ్బులు తీసుకొని ఇచ్చాడా? సర్టిఫికెట్లు ఎంత డబ్బులు తీసుకొని ఇచ్చాడు? తర్వాత విష్ణు వర్ధన్ గారు విజయవాడ ఎమ్మెల్యే వైసీపీ హ్యాండ్బాల్ అసోసియేషన్ 2019, మరి ఆయన గౌరవ అధ్యక్షుడు, మరి ఈయన ఎంతకు తీసుకొని ఇచ్చాడు? దాని తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ ఎమ్మెల్యే వైసీపీ రోలర్ స్కేటింగ్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన ప్రెసిడెంట్, మరి ఈయన ఎంతకు తీసుకొని ఇచ్చాడు? దాని తర్వాత ఫుట్బాల్ అసోసియేషన్ కోటగిరి శ్రీధర్ వైసీపీ ఎంపీ ఏలూరు ఈయన ప్రెసిడెంట్,
వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సొంత బంధువు డేనియల్ ప్రదీప్ సెక్రటరీ. మరి వీళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లే కదా, మరి వీళ్ళు ఎంతకు తీసుకొని ఇచ్చారు? ఈరోజు ప్రూఫ్స్, ఆధారాలు ఇవి. ఓరల్గా మాట్లాడటం లేదు, ఆధారాలతో మాట్లాడుతున్నాం. అసోసియేషన్స్ అనేటివి ఎవరైనా పోయి ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రజాప్రతినిధులను గౌరవంగా పెట్టుకోవడం అనేది సర్వసాధారణం. విజయసాయి రెడ్డి గారు లేకపోతే చాలామంది గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నారు. ఇక్కడ కూడా చాలామంది ఈ జిల్లాలో కూడా 2-3 ఉన్నారు జిల్లా అధ్యక్షులుగా. ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడారు. మేము బహిరంగ చర్చకు సిద్ధం. వాళ్ళు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక సర్టిఫికెట్ అన్నా ఇచ్చారా? దాంతో ఉద్యోగం వచ్చిందా అంటే ఉంటే ఒక ఆరోపణ వేసేయడం. ఇంత దారుణంగా మాట్లాడేస్తే ఎట్టండి? దాంతోపాటు తర్వాత ఏదో కాలేజీలకి ఉద్యోగాలు ఇచ్చేశారు, కాలేజీలు ఆడుకుంటే సర్టిఫికెట్లకు ఉద్యోగాలు ఇచ్చేసన్నారు. నేను బహిరంగ చర్చకు శివాల్ మేం కాదు, జీవో నెంబర్ 74 మీ ప్రభుత్వంలోనే ఉండింది. జీవో నెంబర్ 74 మీ ప్రభుత్వంలోనే ఉండింది. మేము అడుగుతున్నాం ఏమంటే, మీరు ఏంటి ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్, ఉమెన్ ఫెస్టివల్ పార్టిసిపేషన్, రోలర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, SGFI పార్టిసిపేషన్, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, ఇంటర్ కాలేజ్ పార్టిసిపేషన్, ఉమెన్ ఫెస్టివల్ ఏదే ఆడవాళ్ళు ఆడుకుంటారు చూడండి, ఉమెన్ ఫెస్టివల్స్ ఊళ్ళో గ్రామాల్లో, ఆ ఫెస్టివల్ దానికి రోలర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 36 ఉద్యోగాలు, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 16 ఉద్యోగాలు, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేషన్ 25. ఏది ఈ ఉద్యోగాల గ్రామ సచివాలయాల్లో ఇక్కడ మనం చెప్తాం చూడండి, ఆర్ట్స్ కాలేజీ SGS కాలేజీలో ఆడుకున్నా, అదేవిధంగా ఎమ్రాల్స్ SGS అదే సీకామ్ కాలేజ్ ఆడుకున్నా, దానికి ఇచ్చేశారు. మీకు తెలుసా గ్రామ సచివాలయాల్లో ఏ ఉద్యోగాలు ఇచ్చారు తెలుసా? ఎమ్మెల్యేలు ఫెస్టివల్స్కి సంబరాలని చెప్పి ఫెస్టివల్ పెట్టుకుంటారు చూడండి, దాంట్లో కూడా సర్టిఫికెట్లు కొట్టేసి ఇచ్చేసినారు ఉద్యోగాలు. ఇదిగోండి ఆధారం, మొత్తం ఇవన్నీ బుక్ అదే. గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాల లిస్ట్ ఇది, గ్రామ సచివాలయాలకి. ఇది వాస్తవం. ఇది ఆన్లైన్లో ఉందా? గ్రామ సచివాలయాల్లో నేను ట్రాన్స్పరెన్సీ అంటున్నారు కదా, గ్రామ సచివాలయాల్లో ఎవరు ర్యాంకరు, ఎవరు డిస్ట్రిక్ట్ ర్యాంకరు, ఎవరు ఉందా ఆన్లైన్లో ఉందా? నేను ఫిలప్ చేశాను అన్నాగా, ఎవరికి వచ్చిందో తెలియదు, ఎవరికి పోయిందో తెలియదు, ఎవరికి వచ్చిందో తెలియదు, ఎవరికి పోయిందో తెలియదు. ఏది ఉమెన్ ఫెస్టివల్ కూడా ఉద్యోగం ఇచ్చిన ఘనత వీళ్ళది. దాన్ని మాడిఫై చేసి జీవో నెంబర్ 4 ఏమని తీసుకొని వచ్చారు? మా ప్రభుత్వం ఏం తీసుకొని వచ్చింది? స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ వరకే కట్అప్ పెట్టాం. అంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఇది, ట్రాన్స్పరెన్సీ అంటే ఇది. మీరు ఏదైతే ఉమెన్ ఫెస్టివల్, సంక్రాంతి సంబరాలు, ఆడుదాం ఆంధ్ర ఏదైతే ఉన్నాయి చూడండి, వాటికి కూడా మీరు ఉద్యోగాలు ఇస్తే మేము అవి కాదు, క్రీడలంటే స్పష్టత ఉండాలి, ఒక లెవెల్ వరకు ఉండాలని చెప్పి స్టేట్ ఛాంపియన్షిప్ హైయెస్ట్ 96 పాయింట్స్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ నేను ఇచ్చింది కాదు, జీవో నెంబర్ 4. స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ అంటే ఏంటి? ఇంటర్ డిస్ట్రిక్ట్ అండి. అది కూడా తెలియకుండా జిల్లాలు ఆడుకుంటే స్టేట్ లెవెల్ టోర్నమెంట్ అంటే ఏంటి? జిల్లాలు ఆడుకునేదే, దాన్నే స్టేట్ మీట్ అంటారు. ఇంటర్ యూనివర్సిటీ అంటే ఏంటి? సౌత్ జోన్ అంటే ఏంటి? మరి అవన్నీ తెలియకుండానే బ్లెండ్గా ఒక బురద తీసుకొని వచ్చి మొహాన్ని కొట్టేస్తే కడుక్కుంటూ కూర్చుంటారు. బురద తీసుకుంటే మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం, మా అధికారులు ఆధారాలతో మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడరు. మళ్ళా ఏమని చెప్పారు? ఎవరైతే ప్లేయర్ ఉన్నారో ఆయన పక్కన పెట్టుకొని ఏముంది పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు కూడా ఇచ్చేసినారు, ఇతను కూడా ఒక ఉద్యోగం ఇచ్చేసి ఉంటే పోయేది కదా, ఆయన అప్లై చేయలేదు అయితే ఏముంది ఇచ్చేయండి. ఆయన మాట్లాడింది అప్లై చేయడంట, ఇచ్చేయండి అంటున్నాడు. ఇది ప్రభుత్వం అనుకుంటున్నారా?
పులివెందుల్లో ఆయన, లేకపోతే తాడేపల్లిలో ఆయన ఇంట్లో పని అదేమన్నా వ్యవహారం అనుకుంటున్నారా? తాడేపల్లిలో వ్యవహారం అది? పులివెందుల్లో వ్యవహారమా? ఏం నాకు అర్థం కాల. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఏదైతే ఉందో అందరిని పెట్టుకొని పేపర్లో సంతకాలు పెట్టేసి ఇదే లిస్ట్ అని చెప్పి ఇచ్చిట్టు సబ్ రిజిస్టర్ ఉద్యోగాలు ఎట్టొచ్చాయో మీకు తెలుసు. మొత్తం అంతా రాయచోటి, రాజంపేట, కడప, రాయచోటి, రాజంపేట, కడప సబ్ రిజిస్టర్లు. మీరు చూడండి, ఏడన్నా సబ్ రిజిస్టర్లు చూడండి. ఆ ప్రాంతం వాళ్ళే, వేరే ప్రాంతం వాళ్ళు ఉండరు, ఒకే సామాజిక వర్గం. ఈరోజు మా అధికారులు చాలా స్పష్టంగా ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా జరగకుండా ఒక పద్ధతి ప్రకారం పనిచేశారు, స్పష్టత ఇచ్చారు. మేము అడుగుతున్నాం, దుర్గయ్య గారు నిజంగా ఆయన అప్లై చేసుకుంటే, పర్ఫెక్ట్గా చేసుంటే ఆయన అర్హుడే. ఆయన అప్లై చేసిన విధానంలో లోపం ఉంది, అది ఆయనకు కూడా తెలుసు. ఆయన మభ్య పెట్టారు. ఏమని మభ్య పెట్టారు? నువ్వు గట్టిగా మాట్లాడు, మేము వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం ఇస్తాము అని చెప్పి ఆయన మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. నేను నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంతా చూడండి, రాజకీయ ఉద్దేశం తప్ప, దురుద్దేశం తప్ప ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా అని అడుగుతున్నాం. ఏముంది దాంట్లో? ఒక్క ఆధారం. నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అని ఆయనే చెప్పాడు, ఆయనే లీకేజ్ చేశాడని చెప్పాడు, ఆయనకే ర్యాంకర్ అని చెప్పాడు, మళ్ళీ ఆయనకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. అన్నీ ఆయనే, ఆయన అన్ని పాత్రలు పోషిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత దుర్గయ్య, ఆయన గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పారు, వాస్తవే. అప్లై చేసిన తప్పు అని ఆయనే చెప్తాడు, అయినా ఇచ్చిమని ఆయనే చెప్తాడు. అంతకుముందు చూడండి, నెల రోజుల నుంచి ప్యాటర్న్ అంతా చూడండి. ఫస్ట్ ఏం చెప్పారు? సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసావు అని చెప్పారు. చెప్పారా లేదా? లేదు, సర్టిఫికెట్లు ఉన్నాయి, మీరు చూసుకోండి అని చెప్పారు. అవి దొంగ సర్టిఫికెట్లు అన్నారు. ఆ సర్టిఫికెట్లు మేము ఏమయ్యా, అసోసియేషన్స్, ఫెడరేషన్స్, యూనివర్సిటీలు, ఒలింపిక్ అసోసియేషన్ అని ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది, ఫెడరేషన్ అంటే ఇండియా లెవెల్లో ఉంటుందంటే అసలు జీవో నెంబర్ 4 ఎందుకు తీసుకొని వచ్చారు అంటారు. దాంట్లో 65 గేమ్లు ఎందుకు తీసుకొని వచ్చారు అన్నారు. అయ్యా, మేము తీసుకొని వచ్చింది కాదు, ఒలింపిక్ అసోసియేషన్ ఒలింపిక్స్ గేమ్స్కు ప్రయారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చిన ఏదైతే రిమైనింగ్ గేమ్స్ కేటగిరీ కింద బి పెట్టారు అంటే దాంట్లో ఏదైతే బ్రిడ్జ్ గేమ్ ఎందుకు తీసుకొచ్చి, బ్రిడ్జ్ గేమ్ అంటే ఏంటి? పేకాట అని చెప్పారు. అది పేకాట కాదయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు, దానికి ఫెడరేషన్ ఉంది, ఏషియన్ గేమ్ అంటే ముందే ఎందుకు చెప్పలేదు అన్నారు. దాని తర్వాత ఏమన్నారు? అసలు ఇచ్చినోడెవడు, తీసుకున్నాడెవడు, ఆరోపణలు ఏంటంటే దాని మీద స్పష్టత లేదు.